ఈ రోజు మన వీడియోలో రతన్ టాటా గారి ఎక్స్ట్రాడినరీ జర్నీ గురించి అయితే తెలుసుకుందాం. ఎలా అయినా టాటా గ్రూప్ ని ఒక సింపుల్ ఇండియన్ కంపెనీ నుంచి ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చారు. లెట్స్ ఫైండ్ ఇట్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. 30 days 30 సక్సెస్ఫుల్ స్టోరీస్ లో డే 5. లో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ గా అపాయింట్ అయ్యారు. అప్పటికే టాటా గ్రూప్ ఇండియాలో పెద్ద పేరుతో ఉండేది, బట్ గ్లోబల్ ప్రెజెన్స్ అన్నది చాలా లిమిటెడ్. రతన్ టాటా గారు ఒక క్లియర్ విజన్ తో స్టార్ట్ చేశారు. మనం గ్లోబల్ గా కాంపీట్ చేయాలి అండ్ ఒక యునైటెడ్ గ్రూప్ గా ఉండాలి అని ఆయన ఒక బోల్డ్ రిస్ట్రిక్షన్ తో ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. టాటా గ్రూప్ లో చాలా ఇండిపెండెంట్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఆయన వాటి అందరినీ ఒక కామన్ విజన్ తో కలిపి స్ట్రీమ్లైన్ లీడర్షిప్ ని క్రియేట్ చేశారు. రతన్ టాటా గారి టైంలో టాటా గ్రూప్ చాలా హై ప్రొఫైల్ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ చేసింది. ఈ డీల్ తో టాటా గ్రూప్ ని వరల్డ్ మ్యాప్ మీద పెట్టి ఒక గ్లోబల్ లీడర్ గా ప్రూవ్ చేశాయి. ఫస్ట్ ఒక సిగ్నిఫికేషన్ అక్విజిషన్, టెస్లా టీ. టాటా టీ 450 million కి టెస్లా టీని అక్వైర్ చేసింది. ఈ డీల్ తో టాటా టీ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టీ కంపెనీగా పెరిగింది. 2007లో టాటా స్టీల్ కోరస్ $12 billion కి ఎక్వైర్ చేసింది. ఈ ఎక్విజిషన్ ఇండియన్ లార్జెస్ట్ ఓవర్ ఇయర్స్ లో ఎక్విజిషన్ గా హిస్టరీలో నిలిచింది. టాటా స్టీల్ టాప్ 5 స్టీల్ ప్రొడ్యూసర్లో ప్లేస్ తీసుకున్నారు. 2008లో టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ $2.3 billion కి పర్చేస్ చేసింది. అప్పుడు గ్లోబల్ రెసిషన్ వల్ల ఈ డీల్ రిస్కీ అని చాలా మంది అనుకున్నారు, కానీ రతన్ టాటా గారి విజన్తో జేఎల్ఆర్ ఒక మ్యాసివ్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. రతన్ టాటా గారు ఒక సింపుల్ డ్రీమ్తో టాటా నానోని డిజైన్ చేశారు. ప్రతి ఇండియన్ ఫ్యామిలీకి అఫోర్డబుల్ కార్ ఇచ్చారు. 1 lakh కి టాటా నానో లాంచ్ చేశారు. ఆల్తో మార్కెట్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఐడియా ఇన్నోవేషన్కో సింబల్గా నిలిచింది. టెస్లాని ఆయన గ్లోబల్ ఐటీ లీడర్గా మార్చారు. ఈరోజు టీసీఎస్ టాటా గ్రూప్కి మేజర్ రెవెన్యూ కాంట్రిబ్యూటర్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్లో ఒకటి. టాటా పవర్ని రిన్యూబుల్ ఎనర్జీలా ఎక్స్పాండ్ చేసి సూటబుల్ ఫ్యూచర్కి కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన ఒక లాంగ్ టర్మ్ విజనరీ అండ్ ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన టాటా గ్రూప్ని ఎథిక్స్ అండ్ ఫిలాంథ్రపీతో హైలైట్ చేసింది. రతన్ టాటా సన్స్ 66% షేర్స్ టాటా ట్రస్ట్కి బిలాంగ్ అవుతాయి. అవి సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇంటగ్రిటీ ఫాలో చేయడం అండ్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం ఆయన లీడర్షిప్లో కన్సిస్టెంట్గా చేశారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ అక్విజిషన్ అప్పుడు చాలా మంది నెగిటివ్గా చూశారు, బట్ రతన్ టాటా గారి రీసైలెన్స్ అండ్ స్ట్రాటజీ వల్ల జేఎల్ఆర్ ఒక మ్యాసివ్ సక్సెస్గా మారింది. గ్లోబల్ క్రైసిస్ లైక్ 2008 ఫైనాన్షియల్ మెల్ట్డౌన్లో కూడా ఆయన గ్రూప్ని ప్రొటెక్ట్ చేసి స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారు. రతన్ టాటా గారి ఎఫర్ట్స్ వల్ల టాటా బ్రాండ్ ట్రస్ట్ అండ్ క్వాలిటీతో సినోనిమ్గా మారింది. ఇప్పుడు టాటా గ్రూప్ 100+ కంట్రీస్లో ఆపరేట్ చేస్తుంది అండ్ ఒక వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్గా డెవలప్ అయింది. రతన్ టాటా గారి లీడర్షిప్, విజన్ అండ్ ఎథిక్స్ని మనం నేర్చుకోవచ్చు. టాటా గ్రూప్ సక్సెస్ స్టోరీకు ఒక ఇన్స్పిరేషన్ నాట్ జస్ట్ ఇండియన్ కంపెనీస్కి కాదు, బట్ ప్రతి ఆంటర్ప్రినర్కి. మీరు రతన్ టాటా గారి స్టోరీలో ఏం హైలైట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.